జనగామ జిల్లా నర్సంపేట ఆర్టీసీ డిపోలో శంకర్ గౌడ్ మృతి చెందడం కలకలం రేపింది. శంకర్ గౌడ్ మరణానికి న్యాయం చేయాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టారు. సమ్మెకు మద్దతుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, కౌన్సిలర్లు, పార్టీ కార్యకర్తలు ఆందోళనలో పాల్గొన్నారు. బస్టాండ్లోకి ప్రవేశాన్ని అడ్డుకునే ప్రయత్నం జరిగినప్పటికీ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి అనుచరులు గేట్లు నెట్టుకుంటూ లోపలికి ప్రవేశించడంతో ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మెలోకి వెళ్ళింది. ఆ ఆర్టీసీ సమ్మెను విచ్ఛిన్నం చేయడం కోసం ప్రయత్నాలు చేస్తుంటే గుండె దొరక్కపోయిన ఒక శంకర్ గౌడ్ వాళ్ళ ఆత్మహత్య చేసుకున్నాడు. బగబగా కాలిపోయిండు. మన తోటి కార్మికులకైనా న్యాయం చేయాలని చెప్పేసి మన ఉమ్మడి జిల్లా నర్సంపేట కార్మికుడు శంకర్ గౌడ్ ఆయన ఆత్మ శాంతించాలంటే ఆర్టీసీలో వాళ్ళు కోరిన న్యాయమైన కోరికలకు ఖచ్చితంగా మద్దతు ఇవ్వాల్సిందే. వాళ్ళు అడిగేది ఏదైతే విలీనం జరగాలని చెప్పేసి అలా బిల్లు వచ్చిందో దాన్ని అపాయింటెడ్ డే ప్రకటించమని కోరుతా ఉన్నారు. వాళ్ళకి రావాల్సిన 2021 కానీ 2025 పే స్కేల్స్ ఉన్నాయో అవి వెంటనే ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. అదే విధంగా వాళ్ళకు ఏదైతే 3,000 కోట్ల రూపాయలు మహాలక్ష్మి కింద బాకీ ఉన్నదో ఆ బాకీని వెంటనే ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కోరుతా ఉన్నారు. వాళ్ళ ఓవర్ లోడ్ అయిపోయి ఎలక్ట్రిక్ బస్సులు అని చెప్పేసి కొత్తవి తీసుకొస్తున్నారు. కానీ జిల్లాలో కానీ గ్రామాల్లో పాత బస్సులతో నడిపిస్తున్నారు. ఒక్కొక్క బస్సు 100 మందితో పోతా ఉన్నది. వాళ్ళందరూ డ్రైవర్లందరూ నడపలేక వాళ్ళ యొక్క మొత్తం కూడా జబ్బలని కూడా జార ఇడిచిండ్రు. ఆ 100 మంది 150 మంది ఒక బస్సులో ఉంటే ఇలా కండక్టర్లు, మహిళా కండక్టర్లు పనిచేసే పని కష్టమైతా ఉన్నది. అలా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మెలోకి వెళ్ళింది. ఆ ఆర్టీసీ సమ్మెను విచ్ఛిన్నం చేయడం కోసం ప్రయత్నాలు చేస్తుంటే గుండె దొరక్కపోయిన ఒక శంకర్ గౌడ్ వాళ్ళ ఆత్మహత్య